హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. మీ సిద్ధంగా సుదర్శన్ మేము శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, సమస్యలు ఏంది, రాజకీయ పరిస్థితులు ఏంది, అన్ని ముచ్చట్లు చూద్దాం. వాటికి పరిష్కార మార్గాలు కూడా ప్రయత్నం చేద్దాం. ఇక మరోవైపు ఇక్కడ మూవీ వార్తలు, ఇటు క్రీడా వార్తలు అన్ని కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. నా తెలంగాణకు ఎన్నో నెత్తుటి మరకల చరిత్ర ఉంది. మరెన్నో పోరాటాలతో నేల కొరిగిన అమర వీరుల త్యాగం ఉంది. ఇక్కడి మట్టిలోనే ఎదిరించి కొట్లాడే తత్వం ఉంది. ఉద్యమ స్ఫూర్తి నింపుకున్న తెలంగాణ పల్లెల్లో దొరలు పెత్తందారులను తరిమి కొట్టిన అన్నల ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి. నక్సల్ భరి పోరాటాలకు చైతన్యం రగిలించిన విప్లవ పాటలు ఇక్కడనే పురుడు పోసుకున్నాయి. జానపద పాటలు, గుస్సాడి నృత్యాలు, బతుకమ్మ ఉయ్యాల పాటలు తరగడి గనులై జనం గుండెల్లో నిద్రపోతున్నాయి. ఆత్మగౌరవంతో బతికే బీద బిక్కి ముఖం మీద చర్మం ముడతలు పడ్డ ఒంట్లో సత్తువ తెచ్చిన చెయ్యి చాచి అడుక్కోవడం ఇష్టముండదు. గంజి నీళ్లతో కడుపు నింపుకున్న పాత పెద్ద మనుషుల మాటలు, నీతి తప్పకుండా జీవించిన దేహాలు, కచ్చేరి బండల కాడ వేప చెట్ల సముదాయం వద్ద గుమిగూడిన జనం మధ్యలో వాళ్ళ రూపాలు కనిపిస్తాయి. ఇక మాట మాటకో తీట శాస్త్రం వేసే అవ్వాతాతల ముచ్చట్లు తెలంగాణ పల్లెల్లో వినబడుతుంటాయి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న. వాస్తవం, తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఉద్యమాలకు వెనకడుగు వేయదు. ఆత్మగౌరవం చంపుకునే పరిస్థితి ఎప్పుడు ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో గిరిగీసి కొట్లాడాలి, అన్యాయం జరిగితే 100% కొట్లాడాలి అనేటువంటి ధోరణి తెలంగాణ సమాజం. ఆడం ఉండే అన్న, చనిపోయే 93 years చనిపోయే వరకు కూడా ఒక మాట అంటే వాడు గడప కూడా దొక్కపోయేది. ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు. కలో గంజో దాగి ఇంట్లోనే ఉంటే తప్ప నువ్వు పెట్టేది ఏంది అనేది అంతే. అంటే చాలా మంది ఇట్లనే ఉంటారు తెలంగాణ సమాజం. సరే ఫోకస్ చూద్దాం. 11 ఏళ్లకే 170 కోట్ల రూపాయలు వెనకేసుకున్నట. తెలంగాణ వచ్చిన 10 ఏళ్లకు దొరపాలనలో కోట్ల దొరలు వెనకేసుకుంటే, ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆ 10 ఏళ్లలో 170 కోట్ల రూపాయల పైన దాచుకున్న వైనం ఇది. రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి ఇరిగేషన్ సర్కిల్ ఏఈ నికేష్ ఇంటిపై, బంధువుల ఇండ్లపై ఏకకాలంలో ఇక్కడ సోదాలు జరిపితే నార్మల్ గా దోసుకోవచ్చు. సకినాల సుధాకర్ పటేల్ మంచిగా కచ్చేరికాడు ముచ్చట్లు దుర్గమ్మత్త గా సీఎం రేవంత్ మాయగాల మాటలు నమ్మి మోసపోవద్దు అంటుండే. అదా కొడల కామాక్షి. ఇక కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది కాకనే పాయే. గా దొరల పార్టీ వాళ్ళు ఏమి శాఖలు పడబట్టివి. ఎందుకే రేవంత్ సారు అట్లా అన్నడా అత్త మరే? అంతేగా పిల్ల. సరే, ఈ ముచ్చట ఇట్లా ఉండని, మరి నీ ముచ్చట ఏందో చెప్పు పిల్ల, చెప్పరాదు పిల్ల. పెద్ద ఎత్తున రాసుకొచ్చు చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటుంది, అత్త కోడలు మాట్లాడుకుంటారు. రాసిండు. ఇక శాంతినగర్ అనంతగిరిలో అంగన్వాడీలను వేధిస్తున్న ఆయాల కొరత. ఆయాలు లేని సెంటర్లలో టీచర్ల అవస్థలు, వంట వార్పు అన్ని వారే చూసుకుంటున్న వైనం సెంటర్లు నడపడంలో టీచర్ల కష్టాలు. అంగన్వాడీలో బాధలు అసలు యాక్చువల్గా. శాంతినగర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో విషాదం అంట. వ్యవసాయ బావిలో పడి 10వ తరగతి విద్యార్థి మృతి. వ్యవసాయ పనుల నిమిత్తం విద్యార్థులకు తీసుకెళ్లిన ట్యూషన్ టీచర్ అంట. పరారీలో ట్యూషన్ మాస్టర్ బత్తిని వీరబాబు. విద్యార్థి మృతికి కారణమైన వారిని శిక్షించాలని చెప్పేసి బంధువులు ఆందోళన చేస్తారట. ఇట్లా ఉంటే వ్యాధి, ఈ లోకంలో తగ్గే వ్యాధులు చాలా ఉన్నాయి, కానీ తగ్గని వ్యాధి అంటూ ఉందంటే అది ఈర్ష్య అంటూ ఒక కథనం వచ్చింది. అవును, అతను ఎప్పుడో ఓడిపోతాడు, ఎప్పుడు కనబడతాడు. బతుకు పోరాటంలో బంధాల ఒడిలో ఓడిపోతాడు. నిరంతరం శ్రమించి కట్టుకున్న వారిని, తాను కన్నవారిని తాను ఆధారమై ఆదరణ కరువై ఓడిపోతుంటాడని చెప్పేసి ఒక ఇండ్ల అంజుబాబు రాసిండు. శాంతినగర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో విషాదం. వ్యవసాయ బావిలో పడి 10వ తరగతి విద్యార్థి మృతి. వ్యవసాయ పనుల నిమిత్తం విద్యార్థులను తీసుకెళ్లిన ట్యూషన్ టీచర్. పరారీలో ట్యూషన్ మాస్టర్ బత్తిని వీరబాబు. విద్యార్థి మృతికి కారణమైన వారిని శిక్షించాలని బంధువుల ఆందోళన. రేవంత్ రెడ్డి 7వ గ్యారెంటీని అమలు చేయాలి. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ఎర్ర జెండా చూస్తూ ఊరుకోదు. ఎర్ర జెండా రోజులు మళ్లీ వచ్చాయి. సూర్యాపేట జిల్లా సిపిఎం మహాసభ ముగింపు వేడుకల్లో ఎర్ర జెండా రోజులు ఆల్వేస్ ఉన్నాయి. ప్రజల పక్షాన ఎర్ర జెండా ఉంటది కాబట్టి ప్రజలు కూడా ఎర్ర జెండా పక్షాన ఉంటది. కానీ ఎర్ర జెండాలు ఎలిసిపోయినాయి, వేరే రూపకంగా మారుతా ఉన్నాయి. కార్యకర్తలు బరాబరే ఉన్నారు, లీడర్లనే వచ్చింది తేడా. సరే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. కబ్జాలో అధికారుల శిఖండి పాత్ర.
ఇక విచారణలో జాప్యంపై జనం అనుమానాలు వ్యక్తం చేస్తారు. కబ్జాదారులపై చర్యలకు వెనుకాడుతున్న రెవెన్యూ అధికారులు. కాంగ్రెస్లో కబ్జాలు ఎందుకు అని కార్యకర్తల్లో అసహనం వ్యక్తం అవుతుందంటే కబ్జాలు నడుస్తూనే ఉన్నాయి. చెన్నూరులో ఇంత పెద్ద ఎత్తున దీనిపైన వరుస కథనాలు శనార్థి తెలంగాణలో ఎందుకు పట్టించుకోవట్లేదు? చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి గారు ఒకసారి మీ దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా? పూర్తిగా ధ్వంసమైన తాటినగర్ రోడ్డు, ఇబ్బందులు పడుతున్న చిన్నారులు, మహిళలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అదే పరిస్థితిలో ఉన్నాయి. ఇక ప్రజాపాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? సంబరాలు పేరిట ప్రజాధనం వృధా చేస్తున్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య. అప్పుడు కేసీఆర్ చేసినప్పుడు ఘనంగా పోలీస్ కిష్టయ్య 15వ వర్ధంతి వేడుకలు. కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి జిల్లా కోర్ కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అంటే వాస్తవంగా ఇంతకుముందు సంబరాలు గింబరాలు లేకుండానే అవే పైసలు ఇంకా వేరే వాళ్ళ పిల్లలకి యూజ్ అయ్యేది. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చిన కాంచి ఇక ఈ అడ్డగోలు ప్రచారాలు, మహారాష్ట్రలో ప్రచారాలు, ఒడిశాలో ప్రచారాలు అడ్డగోలు చేశారు. ఇక కాసిపేట గురుకులం ఎదుట బీఆర్ఎస్వి ఆందోళన. వంటశాలను పరిశీలించిన నాయకులు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని. బెల్లంపల్లికి సంబంధించి ఒక వార్త ఇది. నిజామాబాద్ జిల్లా వార్త చూసుకుంటే ఓడిపోయిన వ్యక్తి ఎమ్మెల్యే ఏంటి? ఏ హోదాలో వినయ్ రెడ్డి అధికారిక కార్యక్రమాలకు వెళ్తున్నారు? ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయాల్లో దిగండి. అధికారులపై బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. వాస్తవంగా గెలిచిన ఎమ్మెల్యేనే అక్కడ ప్రతిదీ అధికారికంగా ఉండాలి. అది బీజేపీనా బీఆర్ఎస్ పార్టీ ఏదైనా కానీ ప్రోటోకాల్ ప్రకారం ఉండాలి. ఆడ ఎమ్మెల్యేను డమ్మీ చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళను పెంచి పోషిస్తా ఉన్నారు. మంచిది కాదు ఇది. ధాన్యం దొంగల రిమాండ్ చేసిండ్లు బాల్కొండలో. అక్రమాస్తులు సంపాదించినట్లు రుజువు చేస్తారా? పోచారం భాస్కర్ రెడ్డికి మాజీ డిప్యూటీసీ సతీష్ రెడ్డి సవాల్ విసిరిండట. బాన్సువాడ. ఇక కానిస్టేబుల్ కిష్టయ్యకు నివాళి. రాక్షస పాలనను అంతం చేసి ప్రజాపాలన తెచ్చాం. డిసిసి అధ్యక్షుడు మోహన్ రెడ్డి అంటుండు నిజామాబాద్. తైక్వాండ్ పోటీలో ప్రతిభ చాటాలి నిజామాబాద్. చాలా మంది మిషన్ భగీరథ గేట్ వాల్ వద్ద మురుగునీరు వస్తుందట. చూసుకో, ఈ నీళ్ళు ఇలా కలుస్తాయి. ఇలా కలిసిన తర్వాత ఏమైతుంది? మంచినీళ్ళల్లో మురుగునీళ్ళు కలిసిన తర్వాత ఆటోమేటిక్ గా వీళ్ళకు వాంతులు విరోచనాలు అయితే ఇటువంటి పరిస్థితి దాపరిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. ఎకరానికి సాగునీరు అందేలా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి. రికార్డు స్థాయిలో 1.53 కోట్ల రూపాయల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి. 1,00,000 మందితో డిసెంబర్ 4న పెద్దపల్లిలో బహిరంగ సభ. 10 నెలల కాలంలో 50,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగునీరు అందే ప్రాజెక్టు చేపట్టాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు. జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. ఇక పెద్దల సభలో గలం వినిపించే అవకాశం ఇవ్వాలి. ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అడుగుతా ఉన్నాడు. నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోసం పెద్దల సభలో గలం వినిపించే అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ 16 ఏళ్ల పాటు విద్యార్థులకు చాక్ పీస్ పట్టి విద్యాబుద్ధులు నేర్పానని, ఎందరినో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదానికి ప్రయత్నం చేసినని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఈసారి ఎమ్మెల్సీకి అవకాశం ఏం చెప్పేసి ప్రసన్న హరికృష్ణ అడుగుతాం. ప్రోటోకాల్ కు విరుద్ధంగా అధికారుల వ్యవహారం. ప్రభుత్వ జీవో లేదు, ప్రమాణ స్వీకారం లేదు. శిలాఫలకంలో పెగడపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పేరు అనౌన్స్. ఎమ్మెల్యే పనితీరుకు మచ్చ తెచ్చేలా అధికారుల తీర్మానం. పెగడపల్లి కాదు ఇది, జగిత్యాల జిల్లా. ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం. ప్రభుత్వ పాది శ్రీనివాస్ తర్వాత నీలం మధు ముదిరాజ్ మేమెంతో మాకంతా అంటూ ముదిరాజులు నినాదాలు చేసిండ్రు కోనరావుపేట దగ్గర. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. మంత్రి దామోదర రాజనరసింహ ఇలాకాలో తీవ్ర నీటి ఎద్దటంట. ఇక రేగోడు 12వ వార్డులో 11 నెలలుగా తీరని నీటి కష్టాలు పట్టించుకొని మంత్రి. ఇక ప్రతిరోజు నీళ్లు దొరకక ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు. రేపు మాపంటూ కాలయాపన చేస్తున్న మిషన్ భగీరథ అధికారులు. శనార్థి తెలంగాణ క్యూన్యూస్ ముందు తమ గోడు వినిపించిన కాలనీవాసులట. ఆందోళన నియోజకవర్గంలో ఇక తహసీల్దార్ కార్యాలయ ప్రహారీ గోడ మరమ్మతులకు మోక్షం ఎన్నడో. మరమ్మతులు చేయకుండా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు. ఇగో ప్రభుత్వ అట్లా ఉంది. జైరాబాద్ దగ్గర ఇక ప్రణాళికాబద్ధంగా కాలనీల అభివృద్ధి. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే 10 లక్షల రూపాయల సొంత నిధులు ఇచ్చినట. సొంత నిధులు ఇచ్చిన మంచిగా ఉన్నది కానీ మరి పార్టీకి చెరువులో ఇప్పుడు 3 లీడర్లు అయిపోయింది. పోవాలో అర్థం కాని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఉన్నది కథ ఇప్పుడు అట్లా ఆడ. ఇక నస్తీపూర్ లో గుర్తు తెలియని మహిళను కాల్చి చంపిన దుండగులు నర్సాపూర్ సంబంధించి ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎటువాయని చెప్పేసి ఇరు పార్టీలను ప్రశ్నించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీ యాదవ్. సరే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. లగచెర్ల తరహాలో మరో గిరిజన భూ పోరాటం చేద్దాం. కొడంగల్ తండా గ్రామ రైతులు ఇక అపర్ణ కంపెనీకి ఆక్రమించిన గిరిజన భూములపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ విచారణ చేస్తున్నట. విచారణకు హాజరైన కొడంగల్ తండా
కొండకల్ తండా, ఇక వెలిమల తండా, లంబాడి గిరిజనులు. ఇక ప్రభుత్వ పరంగా డాక్యుమెంట్లు రికార్డులు పరిశీలించి చట్టపరంగా గిరిజనులకు న్యాయం చేస్తా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ చెప్తా ఉన్నాడు. నారాయణ రెడ్డి ఇక మత్తు పదార్థాలు సేవిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు. నారాయణ రెడ్డి జర మంచి కలెక్టర్. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి భూ నిర్వాసితులు వినతి పత్రం అందజేసిండ్రు. రైతుల పక్షాన పోరాడతామని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు మహేశ్వరానికి సంబంధించి. ఇక తండ్రి బాటలో తనేడు మాతృదేవోభవ అనాథ ఆశ్రమం పొందుతున్నటువంటి వాస్తవంగా మాతృదేవోభవ ఆశ్రమం చాలా మందికి మంచి గిరి అనుకుంటా పేరు, నిజంగా గ్రేట్ అన్న. ఇక గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన చందానగర్ పోలీసులు చేసిరట షేర్లింగంపల్లి దగ్గర. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వారు చూసుకుంటే విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్న మధ్యాహ్న భోజన పథకం. నాణ్యమైన ఆహారం అందించకుంటే ఆందోళన తప్పదు. ఇక టిఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నివాస్ అని చెప్పేసి టిఎస్ఎస్ఓనా ప్రజాపాలనలో అర్హులకు సంక్షేమ పథకాలు. సర్కిల్ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవాలు. 17 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. ఇక ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన మొదటి, ద్వితీయ, తృతీయ విద్యార్థులకు బహుమతి ప్రదానం చేసిన ఆర్డీఓ వెంకటరెడ్డి అంట. తెలంగాణ గడ్డ ఎన్నటికీ యాది మరవదు. పోలీస్ కిష్టయ్య సేవలు చిరస్మరణీయం. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణ రాష్ట్ర ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్రా జ్ఞానేశ్వర్ ముద్రాజ్. ఇక 1000 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకుంటారు. రోజు దొరుకుతున్నాడు ఆయన. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏందో కానీ మొత్తం మాదే. ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉండాలి, తర్వాత వాసన రావాలి, మంచిగా కూర మంచిగా ఉండాలనుకుంటే కూర మంచిగా ఉండడు కదా, మన ఆరోగ్యమే కథమవుతుంది. ఇక 2 నిందితులను అరెస్ట్ చేసిండ్రు. జవహర్ నగర్ పోలీసులకు అప్పగించిన ఎస్ఓటి పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట. ప్రజాపాలన అర్హులకు సంక్షేమ పథకాలు. సర్కిల్ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవాలు. 17 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్త చూసుకుంటే అసత్య ప్రచారం చేస్తే గుడ్డలు కూడా తీసి కొడతారు. మాజీ మంత్రి సింగిరెడ్డికి ఎమ్మెల్యే జిఎంఆర్ హెచ్చరికలు. ఇక రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం. కరీవిని ఎరగని రీతిలో రైతుల పండుగ సభను విజయవంతం చేసిన రైతుల కృతజ్ఞతలు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఖాజా నజీం అలీ అబ్సర్ చేస్తున్న వ్యాఖ్యలు నాగర్ కర్నూలు నుంచి. ఈ కాల్వకు గండి వృధాగా కృష్ణా జలాలంట. ఎక్కడ కల్వకుర్తి దగ్గర నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం బర్కత్పల్లి సమీపంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కాగితాలకే పరిమితమైన బాల కార్మికుల చట్టాలు. నిత్యం బాల కార్మికులతో కిక్కిసిపోతున్న ఆటోలు పట్టించుకునే అధికారులు. పాపం మాలల సింహగర్జనకు తరలిన మాలల దండు. తెలంగాణలో మాలల ఓటు బ్యాంకు అధికం. వర్గీకరణ పేరుతో రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయి. రాష్ట్ర కో చైర్మన్ మంత్రి నరసింహయ్య. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా చికిత్స పొందుతూ మహిళా మృతి. ఆందోళన చేసిన బాధిత కుటుంబ సభ్యులు గజ్వాల్లో. ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళు చూసుకుంటే గోనె సంచులకు కన్నాలు, వడ్లు, నేలపాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈ కన్న ఇప్పుడు పొక్కలు పడితే మొత్తం వడ్లన్నీ కారిపోతాయి. కారిపోయిన తర్వాత అక్కడ ఇప్పుడు మిల్లర్లు నష్టపోవాలన్నా, తర్వాత ఇక్కడ నీళ్లు నష్టపోవాలన్నా, రైతులు నష్టపోతారు ఎక్కువ. ఎందుకంటే 2-3 కిలో ఎక్కువ చేసుకుంటారు కాబట్టి. రైతాంగం పిఎస్సి ఐకేపీ కేంద్రాల్లో వృధాగా నేలపాలవుతున్న ధాన్యం పట్టించుకొని సంబంధిత అధికారులు. బీసీల కులగణనకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎంకు ధన్యవాదాలు తెలిపిన తమడబోయిన అర్జున్. ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన ఆధ్వర్యంలో సీఎంను కలిసిన అర్జున్. ఇక నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేసిండ్రు. నిన్న ఆయన కూడా పోయిండు, కలిసిండు మన వట్టెజానన్న. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణనకు ప్రభుత్వం సహకరించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన ఆధ్వర్యంలో సీఎంను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు జనాభా ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు ప్రకటించి 42% బీసీలకు సముచిత స్థానం కల్పించాలని, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నేత వట్టె జానయ్య యాదవ్ కూడా పాల్గొన్నాడు. ఎయిడ్స్ నియంత్రణలో సాగర్ ఆసుపత్రికి అవార్డు. జిల్లా స్థాయి అవార్డు అందుకున్న కౌన్సిలర్ మాలోత్ మంచు నాయక్. అవగాహనతోనే ఎయిడ్స్ నియంత్రణ. ఐసీటీసీ కౌన్సిలర్ వెల్లడి. ఘనంగా పోలీస్ కిష్టయ్యకు నివాళులు. నకరికల్లో ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించారు.
నివాళులర్పించిన మండల అధ్యక్షుడు అంబటి చిరంజీవి నగరికల్. ఇక కొలనుపాక ఎస్సీ హాస్టల్ వార్డెన్ కు షోకాజ్ నోటీసు. హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు అక్కడి పరిస్థితులు భోజన వసతి చూసి మంచి పని చేసిరు. మొత్తం ఇప్పుడు ఇవన్నీ లంగలంగ కథలన్నీ ఉంటాయట. వాళ్ళ పిల్లలకు అపరిశుభ్రత అక్కడ, తర్వాత అక్కడ సరిగా తిండి పెట్టారు, మీ ఇంట్లో మురిగిపోయినాయి, ఇవన్నీ కూడా పెడుతుంటారు. పేదలకు వైద్య సేవ చేయడం అదృష్టం. ఇక పియ్యపల్లి మండల వ్యాప్తంగా ఉచిత హెల్త్ క్యాంపులు. సూర్య హాస్పిటల్ అధినేత వెంకటరెడ్డి వెల్లడి. దేవరకొండ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. గురుకుల పాఠశాలలో నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. కేటీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్రే. ఇక హరీష్ రావుకు పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టె దొరకలేదా? తెలంగాణ ఉద్యమంలో నిరుపేదలను బలి చేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి అంటుండు. యువకుడిని బలి తీసుకున్న ప్రేమ, యువతికి మరో వివాహం చేసిన తల్లిదండ్రులు మనస్తాపం చెంది పురుగుల మందు చచ్చిపోతే ఏమొస్తుంది భయ్? చచ్చిపోకుండ్రి. ఇట్లా ఏమొస్తుంది చెప్పురి. ఈ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల దొరుకుతుంది, ఈ పిల్లగాడు కాకపోతే ఇంకో పిల్లగాడు దొరకరా? ప్రపంచంలో మొత్తం మనుషులే లేకుండా పోయిరా. చచ్చిపోవడం ఎందుకురా నాయన? ఇక తిరుపతి అమ్మాయి అంట, వరంగల్ జిల్లా నెక్కొండ అబ్బాయి అంట. ఏదన్నా కానీ అట్లా చేస్తే ఇట్లా బడుగు బలహీన వర్గాలకు అండగా తిన్మార్మలన్న టీం. జనగామ జిల్లా కన్వీనర్ మందా దిలీప్, జిల్లా కో కన్వీనర్ బ్రహ్మచారి. రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీల, బీసీల, మైనార్టీల బీసీ రాజ్యాధికారం వైపు అడుగులు వేసి విధంగా తీన్మర్మలన టీం పనిచేస్తుందని తీన్మర్మలన టీం జనగామ జిల్లా కన్వీనర్ మంద దిలీప్, జిల్లా కో కన్వీనర్ బ్రహ్మచారి అన్నారు. బీసీ వర్గానికి రాజ్యాధికారం దక్కినప్పుడు వెనుకబడిన సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని ఇవాళ అంటున్నారు. ఇక దీంట్లో కార్యక్రమంలో తిన్మర్మలన టీం సభ్యులు, తిన్మర్మలన పెద్ద బంగార మండల అధ్యక్షుడు గరికంటి నవీన్, సతీష్, ఎండి సిరాజుద్దీన్, జిల్లా మహిళా కన్వీనర్ మందా సరిత, మహిళా పాలకృతి మండల కన్వీనర్ గుంటుక నవ్య, శంకర్, సాగర్ తదితరులు ఉన్నారు. మనోళ్ళు మొత్తం రైతుల కండువలేసిండ్లు. ఎయిడ్స్ నిర్మూలన బాధ్యత యువతదేనంట. సరైన మార్గాన్ని ఎంచుకొని లక్ష్యం వైపు సాగాలి. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కొడిమాల శ్రీనివాసరావు. దంతాలపల్లి పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన పోటీలు పెట్టిందంట. స్టేట్ ఫస్ట్ ఉండే. ఇక పేషెంట్ ను పరామర్శించిన డాక్టర్ రమణారెడ్డి. ఎన్నో ఉచిత వైద్య క్యాంపులు ఆయన సొంతం. పేషెంట్ ను పరామర్శించడంలో ఆయనే ముందుంటాడంట. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే నిర్లక్ష్యం నీడలో బౌద్ధ క్షేత్రం. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన చారిత్రక కట్టడం. ఇక పర్యాటక కేంద్రంలో కనీస సౌకర్యాలు కరువు. అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం పైసా విధిల్చని పాలకులు. పరిస్థితికి ఇట్లుండదంట. ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రి ఖమ్మం జిల్లా నెలకొండపల్లి దగ్గర బౌద్ధ స్తూపం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదంట. ఇదివరకు కూడా స్టోరీలు వచ్చినాయి. దీనిపైన జూపల్లి కృష్ణన్న కొంచెం ప్రభుత్వం దృష్టి సారించాలి. ఎందుకంటే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చాలా పర్యాటక కేంద్రాలు ఉన్నాయి, దాన్ని పట్టించుకోవట్లేదు మనోళ్ళు. రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి, 3 గాయాలు సత్తుపల్లిలో. నేడు పాలేరులో మంత్రి పొంగులేటి పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. నవోదయలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగిందట. ఇక పేద విద్యార్థులకు రిలయన్స్ క్లబ్ అండా. కిన్నెరసానిని సందర్శించిన జిల్లా కలెక్టర్ పాల్వంచకు సంబంధించి. ఇక ఇది ఇట్లా ఉంటే ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. సచిన్ రికార్డును బ్రేక్ చేసిన జో రూట్. సత్తా చాటిన భారత షట్లర్లు అని చెప్పేసి ఒక వార్త. ఇక హైబ్రిడ్ మోడల్ కు ఓకే కానీ అంటే అడ్డం అన్నట్టు లెక్క. 3 లక్షల మందితో సీఎం కప్ డిసెంబర్ 7 నుంచి 36 క్రీడల్లో పోటీలు నిర్వహిస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీళ్ళు చెప్తా ఉన్నారు కానీ క్రీడాకారులను మీరు ఏడ చేస్తా ఉన్నారు, ఏం ప్రోత్సాహం చేస్తా ఉన్నారు? మూవీ వార్తలు చూద్దాం. నానికి తండ్రిగా మెగాస్టార్ నటిస్తున్నారంట. టాలీవుడ్ ను ముంచేసిన నవంబర్. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న లూసిఫర్ 2 అంట. ఇక నేడే పుష్ప 2 గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. మరి జోరేసిండు, మరి వేషం అయితే భారతదేశ పటం కూడా వేసిండు. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. అండ్ మీ మేనం శ్యామ్ విత్ సిద్ధగుడి సుదర్శన్, కెమెరామెన్ భరత్.